డెత్, బెరియల్, రిజరెక్షన్. ఒక వ్యక్తి మరణించాలి, పాతి పెట్టబడాలి, తిరిగి లగాలి. ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తేనే కానీ, దేని ద్వారా జన్మించాలంటే యేసు ప్రభు చెప్తాడు నికోదేముతో, ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తేనే కానీ, దేని ద్వారంగా? నీటి ద్వారంగా, ఆత్మ ద్వారంగా. కేవలం నీటి ద్వారంగా కాదు, నీటి ద్వారంగా, ఆత్మ ద్వారంగా తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం. ఎందుకంటే నికోదేము అడుగుతాడు, బోధకుడా, నిత్య జీవ వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తేనే కానీ, నీటి ద్వారంగా, ఆత్మ ద్వారంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోడు అని యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన దాన్ని ఎవరు ఓవర్ రైట్ చేయలేదండి. ఎందుకంటే యేసు ప్రభు దేవుడు, ఆయన మార్గం కాకుండా వేరే ఏ మార్గం లేదు. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము, నేను కూడా మార్గం అని చెప్పలే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఈరోజు చాలామంది యేసు కూడా మార్గము, నో, హి అలోన్, నా ద్వారా తప్ప ఎవ్వరును తండ్రి దగ్గరికి చేరలేరు అని యేసు ప్రభు చెప్పాడు. ఇంకేంటి వేరే దారి ఎవరున్నారు? నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి చేరలేరు.